Roman law. Fourth sum. If capital A is equal to 3, 2, minus 1, 2, minus 2, 0, 1, 3, 1. Capital B is equal to minus 3, minus 1, 0, 2, 1, 3, 4, minus 1, 2 matrix. And capital X is equal to A plus B. Then find capital X. ఏమి ఇచ్చారమ్మా ఏబి అనే మ్యాట్రిక్స్ ఇచ్చి క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ ఏ ప్లస్ బి అనే కండిషన్ ఇచ్చేసి ఫైండ్ ఎక్స్ అన్నాడు. మరి స్టార్ట్ చేద్దామా? సో ఎలా చేయొచ్చు? గివెన్ ఏబీలు రాసుకుని ఈ కండిషన్ తీసుకుని ఏ ప్లేస్లో బి ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ వస్తుంది. ఓకే, గివెన్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చాడు, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అండ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాడు. సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. 3, 2, minus 1, 2, minus 2, 0, 1, 3, 1. తర్వాత ఇక్కడ ఏ సైన్ ఉంది? ప్లస్. బి అంటే బి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఉంది, సబ్స్టిట్యూషన్ చేయనమ్మా. -3, -1, 0, 2, 1, 3, 4, -1, 2. ఆ తర్వాత సమ్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ కాన్సెప్ట్ ఉపయోగించి ఈ సమ్ సింప్లిఫై చేయండి. +3 ప్లస్ ఇంటూ మైనస్ -3. సో 3 - 3 ఎంతమ్మా? 0. 3 ప్లస్ ఇంటూ మైనస్ -3, 3 - 3 0. 2 ప్లస్ ఇంటూ మైనస్ -2 - 1 అంటే 1. -1 ప్లస్ 0 -1. 2 ప్లస్ 2 4. -2 ప్లస్ 1 -1. 0 ప్లస్ 3 3. 1 ప్లస్ 4 5. 3 ప్లస్ ఇంటూ మైనస్ 3 - 1 2. 1 ప్లస్ 2 3. ఇది మనకు కావాల్సిన క్యాపిటల్ ఎక్స్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో నోట్ చేయండి. ఫస్ట్ రోమన్లో ఫిఫ్త్ ప్రాబ్లం. ఇఫ్ x - 3 2y - 8 z + 2 6 అనే మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 5 2 - 2 a - 4 మ్యాట్రిక్స్, then find the values of x, y, z and a. Given. సో ఇప్పుడు గివెన్ ఎట్ ఇచ్చాడు? ఈక్వాలిటీ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఇచ్చాడు కాన్సెప్ట్ ప్రకారం. చేస్తే ఎలా స్టెప్? కంపేరింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ చేస్తే x - 3 = 5 అంతే కదా. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం పొజిషను, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఈక్వాలిటీ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ కాన్సెప్ట్ ఏంటి? సేమ్ ఆర్డర్ అయి ఉండాలి, కరస్పాండింగ్ పొజిషన్స్ ఈక్వల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2y - 8 = 2. z + 2 = -2 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం పొజిషన్ కంపేర్ చేశా. 6 = a - 4. ఇలా పేజీని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. కంపేర్ చేసింది ఇలా రాసుకోండి, ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. సో x -3 వెళ్తే ఉందమ్మా +3. సో 5 + 3 x = 8. x వాల్యూ వచ్చిందమ్మా. నెక్స్ట్ 2y -8 అయితే +8. సో 2 + 8 = 10. సో y = 10/2. సో 2 ఇందులో 5 టైమ్స్ పోతుంది. సో y ఎంత? 5. బాక్స్లో పెట్టండి. z లెఫ్ట్ సైడ్ ఉన్న +2, రైట్ సైడ్కి వెళ్తే -2. ఆల్రెడీ -2 ఉంది, -2 -2. సో z -4. బాక్స్లో పెట్టండి. రైట్ సైడ్ ఉన్న -4, లెఫ్ట్ సైడ్కి వస్తే +4. సో 6 + 4 a. సో 10 a. సో ఏ వాల్యూ ఎంత? 10. బాక్స్లో పెట్టండి. ఇవి మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్స్. ఒకసారి చూడమ్మా. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. x - 1 2 5 - y 0 z - 1 7 1 0 a - 5 అనే మ్యాట్రిక్స్ is equal to 1 2 3 0 4 7 1 0 0 అనే మ్యాట్రిక్స్. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x, y, z అండ్ a. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఇఫ్ అంటే గివెనేగా. సో ఈక్వాలిటీ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ ఇచ్చి సింప్లిఫై చేసుకోమంటున్నాడు. సో స్టార్ట్ చేద్దామా. గివెన్. సో ఈక్వాలిటీ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ అవ్వాలి అంటే ముందు ఫస్ట్ సేమ్ ఆర్డర్ అయి ఉండాలి, సేమ్ ఆర్డరేగా. తర్వాత కంపేరింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్. సో కంపేరింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్.
కంపేర్ చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం పొజిషను, అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలం. మనకి ఏవైతే వాల్యూస్ కనుక్కోమన్నాడో ఆ పొజిషన్స్ కంపేర్ చేసుకుంటే చాలు. సో ఎక్స్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎక్స్ ఉన్న పొజిషన్ ఏంటి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, బోత్ సైడ్ కంపేర్ చేస్తే. సో ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కనుక్కోమన్నాడు వై. సో వై ఉన్న పొజిషన్ ఏంటి, ఫస్ట్ రో థర్డ్ కాలం. సో ఫస్ట్ రో థర్డ్ కాలం కంపేర్ చేస్తే సరిపోతుంది. 5 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ కనుక్కోమన్నాడు జెడ్. జెడ్ ఉన్న పొజిషన్ ఏంటి, సెకండ్ రో సెకండ్ కాలం, బోత్ సైడ్ కంపేర్ చేస్తే సరిపోతుంది. సో జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు 4. నెక్స్ట్ కనుక్కోవాలమ్మా ఏ. ఏ ఎక్కడ ఉంది, థర్డ్ రో థర్డ్ కాలం. సో కంపేర్ చేస్తే ఏ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. లెఫ్ట్ సైడ్ -1 వెళ్తే +1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఒక ఆన్సర్. -y ఈజ్ ఈక్వల్ టు తీసుకెళ్ళి 3 ఇటు తీసుకురండి అమ్మ. 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు y. సో 2 ఈజ్ ఈక్వల్ టు y. సో y ఈజ్ ఈక్వల్ ఎంత 2. 2 ఈజ్ ఈక్వల్ టు y అన్నా, y ఈజ్ ఈక్వల్ టు 1 అన్నా ఒకటే. ఓకే. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు 4 + 1. ఎలా, -1 వెళ్తే +1. సో z ఈజ్ ఈక్వల్ టు 5. ఏ మైనస్ 5 ఈక్వల్ 0. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 5. -5 వెళ్తే +5. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఓకే, చూడండి జాగ్రత్తగా. సెకండ్ రామన్లో సెకండ్ క్వశ్చన్, డిఫైన్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ది ట్రేస్ ఆఫ్ 1 3 -5 2 -1 5 2 0 1 మ్యాట్రిక్స్. మనకి క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఎంతవరకే ఉంటుందమ్మా, ఇది ఉండదు. కానీ మన ఫైనల్ ఎగ్జామ్లో డెఫినేషన్ కూడా ఈ క్వశ్చన్ లింక్ చేస్తున్నాడు. సో దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు, అందుకని మొత్తం కలిపి ఇప్పుడే రాసేస్తున్నాను. సో ఫస్ట్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ డెఫినేషన్ రాయండి అమ్మా. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ది సమ్ ఆఫ్ ఆల్ ది ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ of a square matrix capital A is called a trace of a matrix. So ఇది డెఫినేషన్. ది సమ్ ఆఫ్ ఆల్ ది ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అనే పదం కరెక్ట్గా పడాలమ్మా. సో ట్రేస్ అంటే అది. సో ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ మొత్తాన్ని సమ్ చేస్తే అదే ట్రేస్. ఓకే, ఇచ్చిన దాన్ని లెట్ ఏ అనుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఫైండ్ మ్యాట్రిక్స్ అన్నాడో ఆ ఫైండ్ మ్యాట్రిక్స్ని ఏ అని నేమ్ పెడుతున్నాం. 1 3 -5 2 -1 5 2 0 1. ట్రేస్ కనుక్కోవాలంటే ముందు ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ని మ్యాపింగ్ చేయండి అమ్మా. మ్యాపింగ్ చేసాం. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ రాయండి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఏమేంటాయి, 1 -1 1 1 -1 1. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ అంటే టిఆర్ ఆఫ్ ఏ అన్న ట్రేస్ ఆఫ్ ఏ అన్న ఒకటే. ఏంటి, సమ్ చేయడం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ని. అంటే 1 + -1 + 1. సో 1 + into -1 +1 +1 -1 క్యాన్సిల్ ఎంతమ్మా 1. ఓకేనా. సో అది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఓకే, చూడండి. సెకండ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 2 3 4 4 5 -6 మ్యాట్రిక్స్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు -1 2 3 0 1 0 0 0 -1 మ్యాట్రిక్స్, ఫైండ్ బి మైనస్ ఏ అండ్ 4a - 5b. ఓకేనా. ఏమనుకున్నాడు, బి మైనస్ ఏ 4a - 5b. గివెన్ ఏమి ఇచ్చాడు, ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్. మరి రాసుకోండమ్మా. సో గివెన్ ఏమి ఇచ్చాడమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్. అంటే ఇఫ్ అని ఇచ్చింది గివెనేగా. తర్వాత ఫైండ్ ఏమన్నాడు, బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బి ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చాడుగా, సబ్స్టిట్యూషన్ చేయండి. చేస్తే -1 2 3 0 1 0 0 0 -1 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఏ అంటే ఏ వాల్యూ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేయండి. 0 1 2 2 3 4 4 5 -6
ఈజ్ ఈక్వల్ టు -1 - 0 అంటే -1, 2 - 1 1, 3 - 2 1, 0 - 2 -2, 1 - 3 -2, 0 - 4 -4, 0 - 4 -4, 0 - 5 -5, -1 -2 +6, -1 +6 అంటే +5, ఎందుకంటే ప్లస్ వాల్యూ సైన్ పెద్దది కాబట్టి +6 -1 అంటే +5. ఇది B - A చూడమ్మా. నెక్స్ట్ ఫైండ్ ఏంటి 4A - 5B. సో 4 × A అంటే A = మ్యాట్రిక్స్ ఉందిగా సబ్స్టిట్యూషన్ చేయండి. 0 1 2 2 3 4 4 5 -6 మైనస్ ఇక్కడ -5 × B అంటే B = మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేయండి. -1 2 3 0 1 0 0 0 -1. ఇప్పుడు స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారం సింప్లిఫై చేయండి. ఈ బయట ఉన్న 4ని లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయండి. 4 × 0 0, 4 × 1 4, 4 2s are 8, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24. మైనస్ ఉంది కాబట్టి -24. మైనస్ ఇక్కడే ఉంచమ్మా. 5 మల్టిప్లై చేయాలి లోపల. 5 × -1 -5, 5 × 2 10, 5 × 3 15, 5 × 0 0, 5 × 1 5, 5 × 0 0, 5 × 0 0, 5 × 0 0, 5 × -1 -5 ఈజ్ ఈక్వల్ టు 0 -2 ప్లస్ 0 + 5 5, 4 - 10 -6, 8 - 15 -7, 8 - 0 12 - 5 7, 16 - 0 16, 16 - 0 16, 20 - 0 20, -24 -2 +5, -24 + 5 అంటే -19. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం 4. If A is equal to matrix 1 2 3 3 2 1 and B is equal to 3 2 1 1 2 3 matrix, find 3B - 2A. స్టార్ట్ చేద్దామా. ఇఫ్ అని ఇచ్చింది గివెనేగా రాసుకోండి. గివెన్ A is equal to B is equal to ఫైండ్ ఏమన్నాడు 3B - 2A. సో 3 × B, B అంటే ఎంత మ్యాట్రిక్స్ 3 2 1 1 2 3 -2 × A, A అంటే 1 2 3 3 2 1, 3 × B మ్యాట్రిక్స్ -2 × A మ్యాట్రిక్స్. స్కేలార్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ యూస్ చేసుకోండి అమ్మా. సో 3 × 3 9, 3 × 2 6, 3 1s are 3, 3 6 9 -2 లోపల మల్టిప్లై చేయండి. 2 × 1 2, 2 2s are 4, 2 3s are 6, 2 3s are 6, 2 2s are 4, 2 × 1 2. ఇక్కడేమో 3తో లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేశాను. ఇక్కడేమో 2తో లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేశాను. ఆ తర్వాత సింప్లిఫై చేయండి. 9 - 2 7, 6 - 4 2, 3 - 6 -3, 3 - 6 -3, 6 - 4 2, 9 - 2 7. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. సాల్వ్ ఫర్ 63 పేజ్. ఫైండ్ ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ A వేర్ A is equal to matrix I0 1 0 - I2 -1 1 5. స్టార్ట్ చేద్దామా. గివెన్ A is equal to I0 1 0 - I2 -1 1 5. వాడే కనుక ఉన్నాడు ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ A అంటే ఏంటి -A. మరి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి ఆపోజిట్ మైనస్. ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు -A. -A అంటే ఏంటో సబ్స్టిట్యూషన్ చేయండి మా మ్యాట్రిక్స్. I0 1 0 - I2 -1 1 5. ఈ మైనస్తో లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేయండి.
minus I 0 minus 1 0 minus minus plus I minus 2 plus 1 minus 1 minus 5. సో అలా ప్లస్ ప్లస్లు మైనస్లో అవుతాయి, మైనస్ ప్లస్లో అవుతాయి. ఓకేనా? సాల్వ్డ్ 63 పేజ్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 3 1 6 minus 1 5 and b is equal to 1 2 minus 1 0 minus 1 3, then find the matrix capital X such that a plus b minus x is equal to 0. What is the order of that matrix capital X? సో చూడమ్మా, ఎక్స్ కనుక్కోవాలి, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఎక్స్ అంటే చెప్పాలి. సో మ్యాట్రిక్స్ ఎక్స్ కనుక్కుని దాని ఆర్డర్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 2 3 1 6 minus 1 5 and b is equal to matrix 1 2 minus 1 0 minus 1 3, a plus b minus x equal to 0. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు, మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ తీసుకోండి అమ్మా. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటో సబ్స్టిట్యూషన్ చేయండి. ఏ అంటే ఎంత, 2 3 1 6 minus 1 5 ప్లస్ బి అంటే 1 2 minus 1 0 minus 1 3. Capital X is equal to 2 plus 1 3 3 plus 2 5 1 plus into minus minus 1. So 1 minus 1 0 6 plus 0 6 minus 1 plus into minus minus 1 minus 1 minus 1 minus 2 5 plus 3 8. ఇప్పుడు ఇది ఆట ఎంతమ్మా, 2 rows 3 columns. Therefore order of the matrix capital X is ఎంత, 2/3. ఇది మనకు కావాల్సింది. సాల్వ్డ్ 64 పేజ్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 3 8 7 2 అండ్ 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దెన్ ఫైండ్ క్యాపిటల్ ఎక్స్. మరి స్టార్ట్ చేద్దామా. ఇఫ్ అని ఇచ్చిన గివెన్గా రాసుకోండి, ఇదంతా గివెన్ ఎక్కడ వరకు క్యాపిటల్ ఎక్స్ కనుక్కోవాలి. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్, బి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ అండ్ 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఏం చేద్దాం, 2x ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ వెళ్తే మైనస్ ఏ, 2x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 అప్పుడే తీసుకెళ్ళొద్దమ్మా, ఇట్లా రైట్ సైడ్ సింప్లిఫై చేసి ఆ తర్వాత ఇంటూ 2 ఈజ్ కూడా తీసుకెళ్ళండి. సో బి అంటే ఏంటి సబ్స్టిట్యూషన్ చేయనమ్మా, బి అంటే ఎంత 3 8 7 2 మైనస్ ఏ అంటే సబ్స్టిట్యూషన్ చేయండి 1 2 3 4. 2x is equal to 3 minus 1 2 8 minus 2 6 7 minus 3 4 2 minus 4 minus 2. ఇప్పుడు ఇంటూ 2 ఈజ్ కూడా వాళ్ళు తీసుకెళ్ళు. సో x is equal to 1/2 ఇంటూ 2 6 4 minus 2. ఇప్పుడు ఈ బై 2తో మ్యాట్రిసెస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని డివైడ్ చేస్తే 2తో డివైడ్ చేస్తే 2 1s are 2 3s are 2 2s are -2/2 అంటే -1. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. అదే వాడు అడిగింది క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టుగా. సో అదే ఆన్సర్. సాల్వ్ 10 65 పేజ్. కన్స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై aij ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ i minus 3j. సో ఆ కండిషన్ ఉపయోగించి 3/2 అనే మ్యాట్రిక్స్ ఫామ్ చేయాలమ్మా, కన్స్ట్రక్ట్ చేయాలి. మరి చేద్దామా. సో ఫస్ట్ ముందు 3/2 మ్యాట్రిక్స్ మనం ఓన్గా చేస్తాం కాబట్టి లెట్ రాసుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 rows 2 columns అమ్మా, 2 columns ఉండాలి. అంటే A11 A12 అంతే. 3 rows కాబట్టి A21 A22 A31 A32 అది. సో 3 rows ఉన్నాయి, 2 columns. తర్వాత గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు రాసుకోండి. ఏమి ఇచ్చాడు, aij ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ i మైనస్ 3j. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి పొజిషన్స్ కనుక్కుందామమ్మా. అంటే ఏమేంటయ్యి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం పొజిషన్కి ఈ కండిషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది, అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలం సిమిలర్లీ A21 A22 A31 A32 ఇలా వాల్యూస్ అన్ని కనుక్కొని ఈ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూషన్ చేస్తే అప్పుడు గివెన్ కండిషన్ ఏది ఇచ్చాడో దాని ప్రకారం 3/2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం పొజిషన్ కనుక్కుందాం,
A11. సో ఇప్పుడు I వాల్యూ J వాల్యూ 11 అమ్మా. ఇప్పుడు I వాల్యూ J వాల్యూని తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడైతే ఉందో IJ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. కాబట్టి హాఫ్ మాడ్ I అండ్ అంతా 1, J అంటే 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 మైనస్ 3 ఇంటూ 1 హాఫ్ మాడ్ మైనస్ 3 ఇంటూ 1 -3 ప్లస్ 1 అంటే -2 మాడ్యులస్ ఆఫ్ -2 అంటే +2ఏగా. సో 2/2 క్యాన్సిల్ చేస్తే 1. అర్థమైంది అందరికీ? ఎలా కంపేర్ చేశాను? ఇది గివెన్ కండిషన్ వాడు ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఇప్పుడు ఈ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ ఏంటి? A11లో I అండ్ అంతా 1, J అంటే 1 కంపేర్ చేస్తే I వాల్యూ 1, J వాల్యూ 1 తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఇచ్చాడో అందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. IJ ప్లేస్లో I ప్లేస్లో 1, J ప్లేస్లో 1. నెక్స్ట్ పొజిషను A12 చూడండి అమ్మా. ఇప్పుడు కంపేర్ చేస్తే I ప్లేస్లో 1 ఉంది, J ప్లేస్లో 2 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ అవే సబ్స్టిట్యూషన్ చేయండి. I ప్లేస్లో 1, J ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేయండి. చేస్తే హాఫ్ మాడ్ 1 మైనస్ 3 ఇంటూ 2 ఎలా కంపేర్ చేయమన్నాను? I ప్లేస్లో 1, J ప్లస్ 2 కంపేర్ చేసి సబ్స్టిట్యూషన్ చేయమన్నాను. ఓకే, హాఫ్ మాడ్ -3 ఇంటూ 2 -6 ప్లస్ 1 అంటే -5 మాడ్యులస్ ఆఫ్ -5 అంటే +5గా బై 2. సో 5/2. నెక్స్ట్ A21 ఇప్పుడు కంపేర్ చేస్తే I ప్లేస్లో 2, J ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. హాఫ్ మాడ్ I అండ్ అంతా 2, J అంటే 1 కాబట్టి 2 మైనస్ 3 ఇంటూ 1 హాఫ్ మాడ్ -3 ప్లస్ 2 -1 మాడ్యులస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్గా కాబట్టి 1/2. మా మాడ్యులస్ ఆఫ్ నెగిటివ్ అంటే పాజిటివ్. ఓకేనా? సో ఈ మాడ్ వల్ల ఈ నెగిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ A22 సో కంపేర్ చేస్తే I ప్లేస్లో 2, J ప్లేస్లో 2 అంతే కదా. I ప్లేస్లో ఎంత ఉంది? 2, J ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేయండి. వాల్యూస్ ఆఫ్ మాడ్ I అంటే 2 -3 ఇంటూ 2 హాఫ్ మాడ్ -3 2s are -6 ప్లస్ 2 -4 మాడ్యులస్ ఆఫ్ -4 అంటే +4గా 4/2. సో 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ 2. నెక్స్ట్ ఏ కనుక్కోవాలమ్మా? A31 కంపేర్ చేస్తే I ప్లేస్లో 3, J ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. I అంటే అంతా 3, J అంటే 1 హాఫ్ మాడ్ 3 మైనస్ 3 ఇంటూ 1 హాఫ్ మాడ్ -3 ప్లస్ 3 0/18 0 A32 హాఫ్ మాడ్ ఇప్పుడు కంపేర్ చేస్తే I ప్లేస్లో 3 ఉందమ్మా, J ప్లేస్లో 2. సో కంపేర్ చేస్తే 3 2 I ప్లేస్లో 3, J ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే I ప్లేస్లో ఎంత ఉందాం? 3 మైనస్ 3 ఇంటూ J ప్లేస్లో 2. చూడమ్మా AIJ I అంటే 3 కంపేర్ చేస్తే J అంటే 2. సో ఆ కంపేర్ చేసిన వాల్యూస్ ఏవైతున్నాయో రైట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూషన్ చేసాం. IJ అంటే I అంటే 3, J అంటే 2 సబ్స్టిట్యూషన్ చేసాం. సో హాఫ్ మాడ్ -3 ఇంటూ 2 -6 ప్లస్ 3 -3 మాడ్యులస్ ఆఫ్ -3 అంటే +3 అమ్మా. సో 3/2. ఇప్పుడు ఇవి వాల్యూస్ A11 A12 A21 A22 A31 A32. సో ఏ పొజిషన్ ఆ పొజిషన్ వాల్యూస్ వచ్చేసినాయి కండిషన్ ప్రకారం. దేర్ఫోర్ ఇక ఏ అనేది ఏంటో రాయండి అమ్మా. సబ్స్టిట్యూషన్ చేయండి. A ఈజ్ ఈక్వల్ టు సో A11 అంటే ఎంతమ్మా? 1. A12 సో A12 అంటే 5/2. A21 1/2. A22 2. A31 0. A32 3/2. ఇది మనకి 3/2 ఆర్డర్. సో కన్స్ట్రక్ట్ చేసాంగా. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఒకసారి చూడండి అందరూ.